షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎదురైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అసలు? అబ్సల్యూట్గా లేవు. దానికి కారణం ఏంటంటే ఒక 100% నాకు సపోర్ట్ ఇవ్వడం, నాగార్జున కానీ ప్రొడ్యూసర్స్ అబ్సల్యూట్గా ఒక రోజు కూడా నేను చెప్పింది కాదనలేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒక యూనిట్లో చాలామంది నాకేం రాదు అని మాట్లాడుతుండేవారు. ఎందుకంటే నా దాకా వచ్చింది కోర్స్ నా దగ్గర రావాలని మాట్లాడతారు. అంటే అప్పుడు చాలా రూల్స్ బ్రేక్ చేసాం. లెఫ్ట్ రైట్లు లుక్స్ కానీ ఇలాంటి కొన్ని ఒక బైబిల్ లాగా ఫాలో అయ్యేవారు కొన్ని ప్యాటర్న్స్ ఫిల్మ్ మేకింగ్లో. నేను అన్నీ బ్రేక్ చేసేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోయారు అందరూ. ఇప్పుడు అక్కడ చాలా స్టాండర్డ్ టెంప్లెట్లో వైట్ షాట్, ఈవెన్ ఫైట్స్ కూడా అంతకు ముందు 1 by 1 వచ్చేవాళ్ళు ఫైటింగ్కి. కరెక్ట్. ఇందులో ఇక్కడ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే శివాలో ఫైట్ లాగా ఇది ఉండదు, న్యాచురల్గా ఉండేది. అవును, దానికి మీరు యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చేసినట్టున్నారు. నేను చేశాను. ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తే నాగార్జున ఒకటి స్టమక్ పంచ్, జా హుక్ కొడతాడు మొత్తం సినిమాలో, ఎందుకంటే ఆ రెండే వచ్చినారు. ఓకే. యా. సో తర్వాత ఎందుకంటే నేను మార్షల్ ఆర్ట్స్లో ఉండేవాడిని కాలేజ్ టైంలో, బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్లో. అట్లా అంటే పెద్ద ఎక్స్పర్ట్ అని కాదు, ఉట్టి చేతులు ఇటు ఊపడం అదే. కానీ మీ పిక్ వైరల్. రాజు మాస్టర్ అయినప్పుడు #1 మాస్టర్ ఆయన, రాజు మాస్టర్. ఆయన అసలు అంటే చిరంజీవి గారి సినిమాలన్నీ ఆయన చేసేవారు. తర్వాత నాగార్జున, విక్రమ్ ఇవన్నీ కూడా. సో నేను ఫస్ట్ ఆయనకి నరేష్ నడిచి వస్తూ ఉంటాడు సినిమా అయిపోయాక, వెనకాల నుంచి కొడతారని అది ఎక్స్ప్లెయిన్ చేశాను. చేస్తే రాజు మాస్టరు నేను డెవలప్ చేస్తాను, సరే అన్నారు. తర్వాత నెక్స్ట్ డే వెళ్తే షూటింగ్కి ఒక లారీ టైర్లో అక్కడ బైకులు, ఇదేంటి అన్న అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే అది సీన్ కోసం తెప్పించారు మాస్టర్. నేను ఇలా అడిగా మాస్టర్ని, అని లేదు బాబు నువ్వు చెప్పింది కరెక్టే, నేను దాన్ని బాగా డెవలప్ చేశాను. అలా నడిచి వస్తూ ఉంటాడు ఒక్కడే రాత్రి చీకటి. ఈ ఒక సందులోంచి 4 బర్నింగ్ టైర్లు జప్ప 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 అని వస్తాయి. ఇటేపు నుంచి ఇంకో 4 బర్నింగ్, 8 బర్నింగ్ టైర్లు తిరుగుతూ ఉంటే ఫోకస్ షిఫ్ట్ చేస్తే 10 బైకులు వచ్చి ఆగుతాయి. ఇదే అని చెప్పింది. అంటే మాస్టర్ వదిలేదు సార్, ఎగ్జాక్ట్గా నేను ఏం చెప్పానో అదే ఉంటాయి షార్ట్స్, ఇంకేం వద్దు అసలు అని చెప్పాను. అంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇది రిలీజ్ కూడా అవ్వలేదు, 50 సినిమాలు జూబ్లీ సినిమాలు చేశాను నేను, నువ్వు నాకు చెప్తావు అది వేరే సినిమాలో పెట్టుకోండి, ఐడియా చాలా బాగుంది, ఈ సినిమాలో సెట్ అవ్వదు అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఇంకా ఆయన అలిగి రాత్రి వెంకట్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తే వెంకట్ అప్పటికే పడుకున్నాడు. మార్నింగ్ వెళ్ళి చెప్తే నేను చెప్పాను, వెంకట్ నేను చెప్పింది ఇది, అందుకని మీరు నాకు బ్రేక్ ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళి వేరే తీయటం అక్కడ. అప్పుడు వెంకట్ రాజు మాస్టర్ని తను ఏదో అనుకుంటున్నాడండి, తనకు వదిలేద్దాం అని చెప్పాడు వెంకట్. యా.